అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యారాశి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, వీరు మీకు చెడు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఎవరు మీకు చెడు చేస్తున్నారు, అలాగే ఎవరైనా చెడు చేస్తున్నప్పుడు ఆ చెడు నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కన్యారాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ఎటువంటి ప్రతికూల ఫలితాలు పొందబోతున్నారు, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు ఆశప్రియులు, తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా, మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. చాలా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా కూడా ఉంటారు. ముఖ్యంగా మార్చి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే, చాలా రోజులుగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీకు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు పనిచేసే చోట ఉండవచ్చు, మీరు వ్యాపారం చోట ఉండవచ్చు. చాలా రోజులుగా వారు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు. మీపై ఒక ఆరోపణ చేయడానికి వారు సిద్ధపడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అలాగని ఎటువంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. నలుగురిలో వారు మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పు చేయలేదని నిర్భయంగా మాట్లాడండి, వారిని ఎదిరించండి. అలాగే మరొకసారి మీ జోలికి రాకుండా ఉండమని వారిని హెచ్చరించండి. మీరు మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు తప్పు చేసిన కిందికే జమ కట్టబడతారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరు పనిచేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఒక నిందను, ఒక ఆరోపణ మీ పైన మోపడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఇటువంటి సమస్య మీ యొక్క దరిదాపులోకి కూడా రాకుండా ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక అవకాశం వస్తుంది. కానీ అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు. భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం అతి త్వరలో మీ యొక్క వ్యాపారాన్ని మంచి స్థితిలోకి తీసుకొని వెళ్ళే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు కూడా ఒక అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడంలో మీరు విఫలమై మీ యొక్క పై అధికారుల ద్వారా మాట పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా జాగ్రత్త పడండి. పై అధికారులతో మీరు సఖ్యతగా ఉండండి. వారితో ఎటువంటి మాటలు పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మీరు పనిని క్లియర్ చేసుకోవడం చాలా ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు చిక్కుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యరాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి చేయబోయే ప్రతి పనిలో అవగాహన వచ్చిన తర్వాత ముందుకు సాగుతారు. ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మాటను దరిచేరనివ్వద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలను వెలువడడం, ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు తొలగును. అధికారులను ప్రసంగం చేసుకునే విధానంగా ముందుకు సాగుతారు. క్రమంగా సమస్యలు తగ్గడం, తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది.
అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మంచి ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం, కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. ఒత్తిడి లేకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క శ్రమకు తగినట్టు గుర్తింపు లభిస్తుంది. బాగా కష్టపడి శ్రమిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకున్న కాలమని చెప్పుకోవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క అనుకూల ఫలితాలను సాధిస్తారు. అదేవిధంగా సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చును, జాగ్రత్త వహించాలి. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి కలరు. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడం, బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్ర సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లోని పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఏర్పడడం. ఎవరితోటూ అనవసరంగా ప్రసంగాలను చేయవద్దు. రుణ సంబంధిత సమస్యలను లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి కలదు. భోజన సంఘటన కలదు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైన విషయాలు ఏకాగ్రత చాలా అవసరం. వ్యతిరేక పతిలాలు లేకుండా చూసుకుంటారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులు సంప్రదించకుండా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. కలహాలకు దూరంగా ఉండాలి. అలాగే కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విశ్రమ ఫలితాలు పెట్టబడడం. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది. సమస్యలు తీరును. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం. బుద్ధి బలంతో వ్యవహరిస్తారు. ఎటువంటి పరిస్థితులనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు తొలగును. శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించవద్దు. అనవసరమైనటువంటి ఆందోళనకు దూరంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ప్రయాణాలు ఫలిస్తాయి. అదృష్టవంతమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు. అవసరమైన దానికి సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో వ్యక్తపరచడం అవసరం. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. అనుకున్న పనులు కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందడం. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలుపై ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడడం. అదేవిధంగా నూతన కార్యక్రమానికి అవరోధాలు తొలగడం. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్త అందడం. దైవ సేవ కార్యక్రమాల్లో వెలువడిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం. అదేవిధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం. తెలివిగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చడం. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. కీర్తిని గడిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. కాబట్టి కన్యారాశికి ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీదనైతే మంచి
కీలకమైనటువంటి పనులలో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఏర్పడడం. ఎవరితోనూ అనవసరమైన ప్రసంగాలు చేయవద్దు.